ఈ లక్ష్మీదేవి గుడి ఎప్పుడు ప్రారంభమైంది, ఎవరు స్థాపించారో అది కొద్దిగా వివరంగా చెప్పండి. ఇది పోతిరెడ్డి కనకదుర్గమ్మ గారు గురుమాత అని అందరం కొలుస్తామండి. ఆ అమ్మగారు 1971లో దీని నిర్మాణం చేయించారు. అమ్మగారి ప్రతిష్టది కూడా 1971లో జరిగిందండి. అప్పుడు అంతా కూడా ఒక నిర్మానుషంగా అడవిలాగా ఉండే ప్రాంతం అన్నమాట. అప్పుడు అమ్మగారు ఇక్కడికి వచ్చి నిర్మాణం చేయించారు. అమ్మ ఇక్కడ లోపల మనం చూస్తున్న అమ్మ అష్టలక్ష్మీదేవి 18 చేతులతోటి చాలా సౌమ్యమూర్తిగా మనకి దర్శనమిస్తారు. ఇక్కడ భక్తులందరూ కూడా ఒక 46 సంవత్సరాల నుంచి వాళ్ళు ఇంటి దగ్గర వ్రతాలు అవి చేసుకొని అమ్మవారి దర్శనం చేసుకుంటే వాళ్ళకి శుభం కలుగుతుందని చెప్పి ఉద్దేశంతో ఎన్నాళ్ళ నుంచో చాలా సుదూరాల నుంచి ఇంచుమించు అమలాపురం, రాజోలు అంత దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఈ రోజు వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారిని దర్శనం చేసుకోవడం ఆనవాయితీగా వస్తున్న వ్యవహారం అండి. సో ప్రతి శుక్రవారం సంతోషమాత పూజలు, తర్వాత పొద్దున్న తెల్లవారు కుంకుమ పూజలు అయ్యి ఎల్లకాలం జరుగుతూ ఉంటాయి. కానీ శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారాలు చాలా విశేషంగా జనం అమ్మవారిని దర్శనం చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈ రోజు కూడా పొద్దున్నే కుంకుమ పూజలు అయ్యి ఇక్కడ గుడి దగ్గర కూడా కుంకుమ పూజలు అయ్యి జరగడం, గో పూజలు, కుంకుమ పూజలు, సంతోషమాత పూజలు, సంతోషమాత ఉద్యాపనలు ఇవన్నీ చేస్తూ సాయంత్రం మాత్రం కేవలం దర్శనానికి మాత్రమే అనుమతిస్తాము. ఓకే, థ్యాంక్ యూ అండి.
దుర్గాదేవి, లక్ష్మీనారాయణ సాయి, పవన్ కుమార్ శ్రీసాయి. కుంకుమ ఎక్కడ ఉందండి?